నాగభారత్, మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. యూపీఎస్సి నీకు కొత్త కాదు. కరెక్ట్. ఏం నేర్చుకున్నావు యూపీఎస్సి జర్నీలో భరత్? మేము యూపీఎస్సీ జర్నీలో చాలా నేర్చుకున్నాం మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, ఎప్పుడైతే మనం పాజిటివ్గా తర్వాత పేషెన్స్ వెయిట్ చేస్తామో డెఫినెట్లీ సొల్యూషన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం విజువల్ థింకింగ్ ఉండి ఏదో మనకు వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ రాదు. ఖచ్చితంగా స్ట్రాటజీ చేసుకొని ఏ రకంగా చదివితే ఏ రకంగా మనం ప్లాన్ చేసుకుంటే మనకు వస్తుంది అనే ఐడియా ఉంటేనే మనకి రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, ఇంటర్వ్యూ ఏదైనా కానీ. ఏ ఊరు మీది? మాది కడప మేడం. కడప. పేరెంట్స్ ఏం చేస్తారు? మా ఫాదర్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఆంధ్రప్రదేశ్. మా మదర్ చనిపోయారు when I was 21. ఓకే. సో బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? ఎస్ మ్యామ్. ఏం చేస్తారు? ఇద్దరు సిస్టర్స్ మ్యామ్. ఒకరు మ్యారీడ్, ఒకరు చిన్న పాప. ఓకే. సో భరత్, అసలు సివిల్స్ అని ఎందుకు అనుకున్నావు? మేడం సివిల్స్ ఐఐటి చదువుకున్నావు, ఎస్ ఈసీ చదువుకున్నావు, చాలా ఆపర్చునిటీస్ వస్తాయి కదా. అసలు ఈ ఫీల్డ్ ఎందుకు వచ్చావు భరత్? నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ చాలా మోటివేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయినప్పుడు సివిల్ సర్వెంట్స్ని వాళ్ళని, ఎస్పెషల్లీ జయేష్ రంజన్ గారని ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయనతో మా ఫాదర్ బాగా ఇంటరాక్ట్ అవుతుండేవారు అప్పుడు హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు. సో అతని గురించి చెప్పడం కానీ. ఫాదర్ గారి పేరేంటి? మా ఫాదర్ పేరు నాగరాజ మేడం, మరిపాటి నాగరాజ. ఆయన చెప్పడం వల్ల నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. వాళ్ళతో డిస్కషన్స్ ఆయన మాతో షేర్ చేసుకునేవాళ్ళు. సో అది ఇంటి చూసి ఒకసారి తర్వాత ఇంజనీరింగ్ అయినప్పుడు నాకు అసలు అటు సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకుండే. కాకపోతే నా ఫ్రెండ్స్ చాలా మంది దాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను వాళ్ళు చదివే బుక్స్ లేదంటే వాళ్ళు చదివే న్యూస్ పేపర్స్ అవన్నీ చదువుతున్నప్పుడు నాకెందుకో ఈ సబ్జెక్ట్స్ నేను కూడా చదివితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అట్ ద సేమ్ టైం చిన్నప్పుడు మా ఫాదర్ చెప్పినవి మా మదర్కి చాలా ఇష్టం అన్నమాట. సో అవన్నీ కూడా నాకు కల్మినేట్ అయ్యి నాకు అప్పుడు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ ఎందుకో నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఆఫ్టర్ 5 years ఆఫ్ మై బీటెక్ అండ్ ఎంటెక్. సో అంటే మ్యామ్ నాది డ్యూయల్ డిగ్రీ, బీటెక్ అండ్ ఎంటెక్ ఇన్ 5 years అన్నమాట. నైస్. డ్యూయల్ డిగ్రీ కోర్స్ చేస్తారు. ఓకే ఓకే. ఇండియన్ ఫెడరలిజం వర్సెస్ అమెరికన్ ఫెడరలిజం, ఇది ప్రాపర్ పాలిటీ క్వశ్చన్. కంపేర్ టు కాన్స్టిట్యూషన్స్. భారతదేశ సమాఖ్య వర్సెస్ అమెరికా సమాఖ్య. అంటే భారతదేశ సమాఖ్యలో మేడం నాకు అనిపించింది ఒక అగ్రిమెంట్ తో మన ఫెడరలిజం అనేది జరగలేదు. అమెరికన్ ఫెడరలిజం ఇస్ బికాస్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ కాన్ఫెడరేషన్. ఇక్కడేమో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ హస్ డిసైడెడ్ దట్ వీ నీడ్ టు బి ఫెడరల్. అట్ ద సేమ్ టైం రెండింటిలో సిమిలారిటీస్ ఉన్నాయి, లైక్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇవన్నీ డిఫరెన్సెస్ ఏంటి అంటే హియర్ సెంటర్ హ్యాస్ కంపారిటివ్లీ మోర్ పవర్స్ కంపేర్ టు స్టేట్. అవి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫిజికల్ పవర్స్ కొంత ఎక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లో ప్రెసిడెంట్ రూల్ లాంటివి కూడా పెట్టగలిగే సిచ్యువేషన్ ఉంది. సో ఈ రకంగా డిఫరెన్సెస్, సిమిలారిటీస్ అనేది చెప్పగలిగాయి. నైస్ నైస్ భరత్. సో హాబీస్ భరత్, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్, రీడింగ్ పాజిటివ్ సైకాలజీ బుక్స్. సో ఆప్షన్ కూడా సైకాలజీ. అసలు మైండ్ఫుల్నెస్ మెడిటేషన్, పాజిటివ్ సైకాలజీ బుక్స్, దీనికి సంబంధించి చైర్మన్ గారు స్టార్టింగ్ లోనే రిలేట్ చేస్తూ క్వశ్చన్స్ చాలా అడిగారు. పాడ్కాస్ట్ గురించి రకరకాల అంశాలు. ఈ క్వశ్చన్స్ ఎందుకు అడిగారు, అసలు థీమ్ ఏంటి, నువ్వు ఎలా ఆన్సర్ చెప్పావు మొత్తం? చైర్మన్ సార్ సంజయ్ వర్మ సార్ ఒకసారి చెప్ప. భయపడ్డావా అసలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు? మేడం లాస్ట్ ఇయర్ డెఫినెట్ గా చాలా భయం ఉండేది ఫస్ట్ టైం కాబట్టి. కాకపోతే మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల మీతో కూడా ఇంటరాక్షన్ ఫస్ట్ లో మీరు ఒక కంప్లీట్ గా ఒక 1 month డైలీ కొన్ని క్వశ్చన్స్ అడిగి కరెంట్ అఫైర్స్ మీద కొంచెం డిస్కషన్ చేసేవారు కాబట్టి అది కొంచెం భయం అయితే పోయింది. కాకపోతే ఈ ఇయర్ ఒక భయం ఏంటంటే మనకి ర్యాంక్ వస్తుందా రాదా, లాస్ట్ ఇయర్ జరిగిన డిసప్పాయింట్మెంట్ వల్ల ఈ ఇయర్ ర్యాంక్ వస్తుందా రాదా అనే ఒక భయం అయితే ఉండింది. కాకపోతే స్టిల్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగా ఇన్సెసివ్ గా క్వశ్చన్స్ అడగడము, ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి అనే దాంట్లో మన మైండ్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనం భయం ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి మేడం. సో ఈవెన్ భయపడదామని వెళ్ళినా కానీ అక్కడ భయపడే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళు మన మైండ్ని ఆల్రెడీ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇట్ సో మచ్, మనం వేరే వాటి గురించి ఆలోచించడానికి కూడా లేదు. తర్వాత నేను ఈ 3 హాబీస్ ఎంచుకోవడానికి కారణం కూడా లాస్ట్ ఇయర్ నా ఇంటర్వ్యూలో పీక్ అనిపించింది సైకాలజీ అన్నమాట.
సో నేను సైకాలజీ రిలేటెడ్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఫ్లో కానీ తర్వాత నాకు దాని మీద ఉన్న కమాండ్ కానీ కొంచెం నాకే బాగా అనిపించింది. సో అందుకే పాజిటివ్ సైకాలజీ బుక్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి స్టార్టింగ్ లో అనేసి పెట్టాను మేడం. తర్వాత మిగతా 2 నేను హ్యాబిట్స్ గా చేస్తున్నాను. పాడ్కాస్టింగ్ అండ్ సౌత్ ఇండియన్ మూవీస్ అనేది లాస్ట్ ఇయర్ 2 years గా చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం మెడిటేషన్ కూడా. పాడ్కాస్టింగ్ నువ్వే చేస్తావా? వింటావా? నేను మా ఫ్రెండ్స్ కలిసి పాడ్కాస్ట్ డిఫరెంట్ 2-3 పాడ్కాస్ట్ ఉన్నాయి మాకు. సో అందులో తెలుగు మూవీస్, సౌత్ ఇండియన్ మూవీస్ ఎక్కువగా మేము చేస్తాం. దాని పేరేంటో చెప్తావా? మేము కూడా ఇందామని అప్పుడప్పుడు. ఇన్ ద ఎండ్ అని ఒకటి మేడం. ఇన్ ద ఎండ్ రీసెంట్ గా చేసిన పాడ్కాస్ట్ ఏమన్నా? రీసెంట్ గా మేము ఒక మూవీ చేసాం మేడం, అది జగడం అని ఒక 2005 or 2006 మూవీ ఒకటి ఉంది మేడం. సుకుమార్ తర్వాత హీరో రామ్ ఇద్దరు కలిసి అది ఆ సినిమా గురించి చేశాం మేడం. ఓకే. సో ఇక్కడ చైర్మన్ సార్ అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఈ హాబీస్ కి ఎలా లింక్ అయ్యాయి? అంటే స్టార్టింగ్ లోనే వాళ్ళు నా హాబీస్ ని ఎక్కువ ప్రయారిటైజ్ చేశారని అనిపించింది. వెళ్ళగానే సార్ మ్యూజిక్ ప్లే చేస్తున్నా నీకు ఓకే అని అడిగారు. మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అంటే నాకు అక్కడ ఏం మ్యూజిక్ వినపట్లేదు, ఆనెస్ట్ గా మ్యూజిక్ ఏం వినపట్లేదు సార్ అని చెప్తే, లేదు నేను ఆల్రెడీ ప్లే చేస్తున్నా, నీకు ప్రాబ్లం లేకపోతే ప్లే చేస్తా అన్నారు. నేను కొంచెం ఆలోచించానమాట, సార్ ఈ వాల్యూమ్ లో మీరు ప్లే చేస్తే నాకేం డిస్టర్బెన్స్ అనిపించకపోవచ్చు, నాకైతే ఆనెస్ట్ గా ఏమి వినపట్లేదు ఇక్కడ ఉన్నా కాబట్టి అని చెప్పాను. సో వాళ్ళ నా మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ లో నా మైండ్ఫుల్నెస్ అలర్ట్నెస్ ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేస్తున్నారు అనిపించింది. స్లోగా ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఇంకా పాడ్కాస్టింగ్ ఆన్ మూవీస్ కాబట్టి ఇది ఇప్పుడున్న మూవీస్ లో ఏది మన దేశంలో ఉండే రేజ్ యాంగ్స్ట్ ఇవన్నీ క్యాప్చర్ చేస్తుంది అని క్వశ్చన్ అడిగారు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని సైకాలజీ రిలేటెడ్ గా దేశంలో జరుగుతున్న పరిస్థితులకి ఆపాదించి కొంచెం అలాంటి ఒక క్వశ్చన్స్ అడిగినట్టు. ఆన్సర్స్ ఏంటంటే మ్యామ్, ఫస్ట్లీ సార్ కొన్ని నెగటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు దేశంలోని యాంగర్ అది ఎన్ని అడిగినప్పుడు నేను దాన్ని పాజిటివ్ గా ఎలా చెప్పాలి అని ఆలోచించి ఇప్పుడు RRR అనేది చెప్పాను. ఆ మూవీ ఎందుకు చెప్పానంటే డీకొలనైజేషన్ ఆఫ్ ఇండియన్ మైండ్ సెట్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ ఎజెండా. సో RRR అనేది ఇట్స్ అన్ యాంగర్ అగేన్స్ట్ కొలనైజేషన్. సో డీకొలనైజేషన్ అని చెప్పారు అనమాట. కాకపోతే సార్ బ్లాక్ బస్టర్ మూవీస్ చెప్పద్దు, కాంటెంపరీ మూవీస్ చెప్పు, ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఏదైనా మూవీస్ చేస్తే చెప్పారు. సో నాది సౌత్ ఇండియన్ మూవీస్ కాబట్టి దేర్ ఇస్ అ మూవీ కాల్ కర్ణన్. ఆ కర్ణన్ ఏంటంటే ఒక విలేజ్ కి బస్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ప్రొటెస్ట్ చేసి ఆ రైట్స్ తెచ్చుకొని తద్వారా వాళ్ళకి ఎలాగా వాళ్ళు డెవలప్ అయ్యారు అనేది ఆ మూవీ థీమ్ అనమాట. సో పాజిటివ్లీ ఒక కనెక్టివిటీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న రోడ్ కానీ ఇలాంటివి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చాలా ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఆ రెండింటికి లింక్ చేసి చెప్పాను అనమాట. సో అలాగా తెలుగులో మహర్షి ఒక మూవీ ఉంది కదా, అది కూడా చాలా రియాలిటీ కాస్త కొన్ని అంశాల దగ్గర కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. కొంత ఫిక్షన్ ఉన్నా సరే కొంత దగ్గర కనిపిస్తుంది. కాంతార మూవీ ల్యాండ్ రైట్స్ కోసం పోరాటం, అలాగా చాలా మూవీస్ వస్తున్నాయి మ్యామ్. కాకపోతే అట్ ద సేమ్ టైం అందులో వైలెన్స్ లాంటివి అలాంటి ఎలిమెంట్స్ ఉన్న వాటిని కొంచెం తగ్గించుకొని చెప్పాలేమో అనే ఉద్దేశంలో. ఈజ్ ఇండియన్ సొసైటీ స్కిజోఫ్రెనిక్, అది కూడా నెగటివ్ స్టేట్మెంట్ మళ్ళీ. అంటే ఆ స్టేట్మెంట్ ఏ సెన్స్ లో అడిగారు అంటే స్కిజోఫ్రెనియా అనేది ఒక మానసిక రుగ్మత, అది చాలా ఒక పెద్ద డిసీజ్. దాంట్లో ఏంటంటే ఒక మనిషికి హాల్యూసినేషన్స్, అంటే అక్కడ ఏ మనిషి మాట్లాడకపోయినా కానీ వాళ్ళకి శబ్దాలు వినపడడం, లేదంటే అక్కడ లేని వాళ్ళు ఇమాజిన్ చేసుకోవడం, భ్రమలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో అలాంటి ఒక నెగటివ్ స్టేట్మెంట్ నాకు ఇచ్చి ఇది ఇండియన్ సొసైటీకి కరెక్టా రిలవెంట్ గా ఉందా అని అడిగారు అనమాట. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు. సో ఇప్పుడు నేనేంటంటే ఇండియన్ సొసైటీ ఈజ్ ఇమాజినేటివ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇల్యూజనరీ. ఎందుకు అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ డెవలపింగ్ అట్ ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్ అమాంగ్ ఆల్ ది మేజర్ ఎకానమీస్. అట్ ద సేమ్ టైం చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఎయిమింగ్ ఫర్ బికమింగ్ ది డెవలప్డ్ కంట్రీ, బట్ ఇట్స్ ఎయిమ్ ఈజ్ అది డీప్లీ రూటెడ్ ఇన్ ఎవిడెన్స్, డీప్లీ రూటెడ్ ఇన్ సివిలైజేషన్. సో మనం ఏం భ్రమ కాదు, మనం భ్రమలో లేము, మనం నిజాయితీగా మనం గ్రో అవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఇది అందుకే ఇమాజినేటివ్ సొసైటీ, నాట్ ఇల్యూజనరీ సొసైటీ. సో ఓవరాల్ గా ఇంటర్వ్యూ ముందు ప్రిపేర్ అయిన పనికొచ్చిందా? చాలా సంవత్సరాలుగా అక్యూములేట్ అయిన మన అవేర్నెస్ కానీ నాలెడ్జ్ కానీ అది పనికొచ్చిందా భరత్? మేడం రెండు ఉన్నాయి మేడం. ఎందుకంటే అక్కడ స్పాంటేనిటీ ఎక్కువ టెస్ట్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు NCC అనేది
నేను ఇన్ని మాక్ ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు కూడా ఎక్కువ మంది ఆ క్వశ్చన్ అడగలేదు. నేను కూడా ఎక్కువ అడగట్లేదు కాబట్టి నేను తక్కువ ప్రిపేర్ అయ్యాను మేడం. కాకపోతే అక్కడ అడిగిన క్వశ్చన్ కూడా ఎన్సీసీ కంటే కూడా ఎన్సీసీ అనేది కంపల్సరీ చేయాలా వద్దా, అక్కడ నాకు దృక్పథం ఏంటంటే ఏది కంపల్సరీ చేయకూడదు, ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఏది కంపల్సరీ చేయకూడదు, అది ఇంపోజిషన్ అవుతుంది అనేది అదే చెప్పాము. కాకపోతే సార్ ఇంకా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాము. ఎందుకు చేయకూడదు, చేస్తే తప్పేంటి, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, నేను చెయ్యాలనుకుంటున్నా చేశానంటే తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగా నేను చెప్పేంత వరకు ఎన్సీసీ కంపల్సరీ చేస్తే నీకు ప్రాబ్లం నీకేం ప్రాబ్లం ఏంటి అంటే జనరల్ గా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి మనం కార్నర్ చేసి మనం దాన్ని ఎలా రెస్పాండ్ అవుతామని నీకు యాక్చువల్లీ వాళ్ళు పెట్టినది సైకాలజీ టెస్ట్. కరెక్ట్, స్ట్రెస్ టెస్ట్ పెట్టారు మేడం. ఫస్ట్ ఏంటంటే అన్ని క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ మెడిటేషన్ చెప్పినా కూడా దాన్ని ప్రేయింగ్ కి లింక్ చేసి ప్రేయింగ్ కి దీనికి ఏంటి తేడా, డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అండ్ ప్రేయింగ్. నాకు ఆన్సర్ కావాలి దీనికి, వాళ్ళకేం చెప్పవో చెప్పా మేడం. ఈ రెండు ప్రాసెస్ లో కూడా మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ లో మనం మన థాట్స్ ని అబ్జర్వ్ చేస్తాం. అవి నాన్ జడ్జిమెంటల్ గా మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్తాం. ఫర్ సపోజ్ ఆ థాట్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తున్నా గానీ వాటిని అలానే అబ్జర్వ్ చేస్తూ మన శ్వాస మీద ధ్యాస పెడతాం అన్నమాట. ప్రేయింగ్ అనేది ఏంటంటే ఒక స్పిరిచువల్ ఎలిమెంట్ ని మనం మనసులో ధ్యానించుకుంటాం. సో ఈ రెండింటికి తేడా అంటే సార్ ఏంటంటే చాలా కామెడీగా మరి అయితే ఇక్కడ థాట్ లేదా అంటే ప్రేయింగ్ అనేది మైండ్లెస్నెస్ అంటావా అని అడిగాడు. ప్రేయింగ్ అనేది మైండ్లెస్నెస్ కాదు సార్, థింకింగ్ అనేది డెఫినెట్లీ దాంట్లో కూడా ఉంటుంది. కాకపోతే ఆ థింకింగ్ ని ఒక స్పిరిచువల్ ఎలిమెంట్ కి మనం డైరెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే థింకింగ్ మీద మనం మెటాగా దాని గురించి ఆలోచిస్తాం అని చెప్పాము. అసలు తర్వాత అలా డిస్కషన్ జరిగి నేను ప్రేయింగ్ ని కూడా డిఫెండ్ చేస్తూ ప్రేయింగ్ చేసే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని కూడా స్టడీస్ ఉన్నాయి. రాబర్ట్సన్ అని కొంతమంది. డిఫరెన్స్ బిట్వీన్ బైపోలార్ డిజార్డర్ అండ్ స్కిజోఫ్రీనియా. కరెక్ట్. ఈ రెండు కూడా ఏంటంటే మనం బైపోలార్ డిజార్డర్ లో 2 ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయి, మేనియా, డిప్రెషన్. వాళ్ళు ఆ రెండిట్లో ఉంటారు అనమాట. కొన్నిసార్లు చాలా ఎనర్జెటిక్ గా, అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు వెరీ లోగా. ఇది బైపోలార్ అన్నమాట. స్కిజోఫ్రీనియా ఏంటంటే వాళ్ళకి హాలుసినేషన్స్, తర్వాత డెల్యూజన్స్, అంటే కొన్ని బ్యాడ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి అబ్సర్డ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళే గాడ్ అని కూడా నమ్ముతుంటారు. సో అటువంటి స్కిజోఫ్రీనియాలు ఉంటాయి. చాలా వరకు బిగినింగ్ లో ఇంటర్వ్యూ మొత్తం కూడా సైకాలజీ మీద వెళ్ళింది, మెయిన్ గా హాబీస్ మీద. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అండ్ సైకాలజీ. ఓకే, సో డిఫైన్ పాజిటివ్ సైకాలజీ. పాజిటివ్ సైకాలజీ అనేది ఈ సైకాలజీ అనేది పెట్టినప్పటి నుంచి 3 మేజర్ గోల్స్ ఉన్నాయి సైకాలజీ. ఫస్ట్ ఏంటంటే ఈ మెంటల్ ఇల్నెస్ అనేది ట్రీట్ చేయాలి. సెకండ్, జీనియస్ లాంటి పీపుల్ ని స్టడీ చేయాలి. థర్డ్ ఏంటంటే జనరల్ పాపులేషన్ యొక్క హ్యాపీనెస్, వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ లైఫ్ అనేది చాలా బెటర్ గా ఉండాలి. ఈ 3 గోల్స్ ఉన్నాయి. కాకపోతే విత్ టైం ఏమైందంటే ఈ ఫస్ట్ గోల్ ఒక్కటే, అంటే మెంటల్ ఇల్నెస్ మీదనే ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు అనమాట. మిగతా రెండింటిని వదిలేశారు. పాజిటివ్ సైకాలజీ ఏం చెప్తుందంటే ఇట్ వాంట్స్ టు డెమోక్రటైజ్ ది స్ట్రీమ్ ఆఫ్ సైకాలజీ టు ద పీపుల్ అన్నమాట. సో జనరల్ హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్ అనేది ఇది కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఆప్టిమిజం ఎట్లా ఉండాలి, వాళ్ళ ప్యాషన్ ఎట్లా ఉండాలి, వీటి మీద వర్క్ చేస్తారు మేడం. ఈ క్వశ్చన్స్ మీకు సైకాలజీ మీద, వాట్ బుక్స్ యూ స్టడీ ఫర్ సైకాలజీ ఇవన్నీ. సో ఇది కాకుండా మణిపూర్ లో కుకీస్ మేథీస్ ఇష్యూ అడిగారు. తర్వాత ఆర్టికల్ 355 గురించి అడిగారు. మెంటల్ హెల్త్, ఇండియాలో మెంటల్ హెల్త్, మెంటల్ డిజార్డర్స్ మీద అడిగారు. ఇవన్నీ అడిగారు, అన్ని బాగా ఆన్సర్ చేశారు. ఎందుకంటే మేడం ఇది నేను డిజైన్ లోనే పెట్టి కావాలని వాళ్ళ క్వశ్చన్స్ ఇన్వైట్ చేయడం కోసమే పాజిటివ్ సైకాలజీ బుక్స్ అని పెట్టాను. సో దట్ నేను ఇంకా ఎక్కువ దాని గురించి మాట్లాడచ్చు అనేసి. సో నేను పెట్టినట్టుగా వాళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేసి నన్ను క్వశ్చన్స్ అడిగారు. ఆర్టికల్ 355 సెంటర్స్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద స్టేట్స్. రాష్ట్రాలను కాపాడే బాధ్యత కేంద్రాన్ని, కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు. నైస్. అండ్ మణిపూర్ మేథీస్ కుకీస్ ఇష్యూ మనం చాలా సంవత్సరం నుంచి చదువుకుంటాం అందరం. ఆ రోజు న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది మేడం. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ముందు రిజర్వేషన్ అనేది అడ్వైజరీని వెనక్కి తీసుకుంటున్నట్టుగా జడ్జిమెంట్ వచ్చింది. సో ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఆ డే న్యూస్ పేపర్ కూడా చూసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఆ రోజు జరిగిన వార్తలు కూడా చూసుకెళ్ళాలి. చాలా మంది న్యూస్ పేపర్ ఒకసారి నెగ్లెక్ట్ చేస్తారు, అని ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపీనెస్ అడ్వాంటేజ్? ఇది బాగుంది కదా, తెలుసా నీకు ముందే? అవును, అంటే ఇది నేను హ్యాపీనెస్ అడ్వాంటేజ్ అనే బుక్ ఉంది మేడం. అతను రాసిన బుక్ గురించి ఆర్చర్ అనే అతను రాశారు. యాకర్, షాన్ యాకర్ అనే అతను రాశారు ఈ బుక్. ఆయన ఏమంటాడంటే హ్యాపీనెస్, సక్సెస్ అనేది
మన హ్యాపీనెస్ ని పెంచుతుంది అని అనుకోవడం అనేది రాంగ్ నోషన్. హ్యాపీనెస్ ఉంటేనే సక్సెస్ వస్తుంది, అదే హ్యాపీనెస్ అడ్వాంటేజ్ అంటారు మనం. అంటే జనరల్ గా ఇప్పుడు మన సక్సెస్ వల్ల హ్యాపీనెస్ కాదు, హ్యాపీనెస్ వల్ల సక్సెస్ వచ్చింది. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ లో ర్యాంక్ వచ్చిన తర్వాత సక్సెస్ వస్తుంది అనుకోవడం కంటే మీరు హ్యాపీగా ఉంటే మీకు ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అనేది తన థాట్ ప్రాసెస్ అన్నమాట. ఆ బుక్ లో అన్నిట్లో కూడా హ్యాపీనెస్ వల్ల మన మెమరీ ఎలా ఉంటది, మన ఇంటెలిజెన్స్ ఎలా పెరుగుతుంది, ఇవన్నీ థింగ్స్ అంశాలన్నీ కూడా దాన్ని చర్చించాడు. ఆ బుక్ గురించి మెన్షన్ చేసినప్పుడు ఏంటి హ్యాపీనెస్ అడ్వాంటేజ్ అని అడిగాడు. ఓకే, టెల్ మీ అబౌట్ సైకాలజిస్ట్ ఫ్రమ్ ఇండియా. అంటే నేను అన్ని ఫారిన్ సైకాలజిస్ట్ నేమ్స్ చెప్పడం వల్ల, అంటే మేడం ఇక్కడ ఎక్కువ సబ్జెక్ట్స్ లో సైకాలజీ అనేది ఒక ఇంటర్మీడియట్ తర్వాతను అలా ఎప్పుడో వస్తుంది. సైకాలజీ అనేది కనీసం ఒక 10th లోపల కనీసం ఒక కోర్స్ గా ఒక 2-3 క్లాసెస్ అయినా చెప్తే పాసిబుల్లీ మనకు నేర్చుకునే దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇండియాలో ఫేమస్ సైకాలజిస్ట్ లేరా, మనకు తెలియదా? ఫేమస్ సైకాలజిస్ట్ చాలా మంది ఉన్నారు మేడం, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నారు. కాకపోతే వాళ్ళ గురించి మనకి ఎక్కువగా అవగాహన లేదు. ఒక పేరు చెప్తావా ఇండియాలో ఫేమస్ సైకాలజిస్ట్? మేడం నేను అక్కడ చెప్పినవి కూడా 2 నేమ్స్ చెప్పాను. ఒకటి జేపీ దాస్. జేపీ దాస్ అని ఆయన ఇండియాస్ వెరీ ఓన్ ఇంటెలిజెన్స్ థియరీ అనేది ఆయన వెరీ ఫేమస్ థియరీ అనమాట. ఈవెన్ ఫారినర్స్ కూడా అది వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ థియరీస్ అని అంటారన్నమాట ఇంటెలిజెన్స్ గురించి. ఇంకొక ఆయన సుధీర్ కక్కర్. సుధీర్ కక్కర్ చాలా వరకు ఇండియాలో జరుగుతున్న ఎనీ సోషల్ ఇష్యూ మీద ఆయన బుక్ రాశారు, చాలా బుక్స్. సో డిడ్ యు రీడ్ సుధీర్ కక్కర్స్ బుక్స్? అడిగారు క్వశ్చన్. నాకు అయితే నేను ఆనెస్ట్ గా అయితే నేను చదవలేదు మేడం, బట్ నాకు తెలుసు ఆయన రాసిన బుక్స్ అన్ని తెలుసు, దాని జిస్ట్ కూడా తెలుసు. సో నేను అవి చెప్పడానికి ట్రై చేశాను. తర్వాత అవి చదువుతానని కూడా సార్ చెప్పాను అన్నమాట. సో టెల్ మీ ఎ జోక్ ఆన్ సైకాలజీ ఆర్ ఎనీ జోక్ చెప్పమని అడిగారా? అంటే నేను అన్ని హ్యాపీనెస్ అవన్నీ మాట్లాడేసరికి ఏం జోక్ చెప్పావు? నేను అంటే నాకు సైకాలజీ మీద ఏదైనా జోక్ చేద్దాం అనిపించింది కానీ, బట్ నాకు కొంచెం ఆ సబ్జెక్ట్ మీద మరీ ఎక్కువ ప్రేమ ఉండేసరికి నేను చెప్పలేకపోయాను. కాకపోతే అదర్ జోక్ అన్నప్పుడు మా ఫాదర్ ఆ రోజు మార్నింగ్ అన్నారు అన్నమాట, ఈసారి ఖచ్చితంగా నీకు ర్యాంక్ వస్తుంది అని. నాకు ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్, ఏంటి నా ప్రిపరేషన్ మీదనో లేదంటే వీటి మీద ఏమన్నా కాన్ఫిడెన్స్ చెప్తున్నారా అనుకున్నాను. లేదు, ఆంధ్రభవన్ ఈసారి మనం ఆంధ్రభవన్ నుంచి వెళ్ళట్లేదు, వేరే రూమ్ తీసుకున్నాము, మనకు వచ్చి వస్తుందేమో ఈసారి అనేసి చెప్పారు అన్నమాట. డాడీ మనం ఎక్కడి నుంచి వచ్చినా గానీ మనం యూపీఎస్సీ భవన్కే వెళ్తాము, అదేమి కాదు, కరెక్ట్ గా మనం మన ప్రిపరేషన్ మీద మనకు ఉండాలి అన్నప్పుడు వాళ్ళందరూ నవ్వుతున్నారు. అదే చెప్పావా? అదే అంటే ఇవన్నీ సూపర్ స్టిషన్స్ నేను నమ్మను. అదే నైస్. ఫైనల్ గా ఇంటర్వ్యూస్ ఓవర్ అన్నారా? థ్యాంక్స్ అన్నారు. బాగా రిలీఫ్ ఫీలింగ్ వచ్చిందా? అంటే నేను చాలా నవ్వుతూ బయటకు వచ్చాను మేడం. తర్వాత నా ఫ్రెండ్ అక్కడ బయట వెయిట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నువ్వు ఇంటర్వ్యూ బాగుంది, నేను బాగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నావు అన్నారు. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండింది. ఈసారి ఏంటంటే ఇట్ వాజ్ మోర్ అబౌట్ ఇంటరాక్టివ్, మన ఒపీనియన్ బేస్డ్ గా అడిగారు కాబట్టి నాకెందుకో అంత అంటే మనకు ఆన్సర్ చేయలేదు అనే ఫీలింగ్. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కి నీ ఒపీనియన్స్ బాగానే చెప్పావు. నైస్. ఓకే, ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు సైకాలజిస్ట్ కదా? సైకాలజీ స్టూడెంట్ బాగా చదివావు చాలా సంవత్సరాల నుంచి. నువ్వు చెప్పాక నీ దగ్గర నేను వేసుకుంటా, నీ వాట్సాప్ స్టేటస్ లో నేను చూస్తుంటాను. ఓకే, అది నాకు నిజం చెప్పాలి. ఇప్పుడు థింగ్ ఏంటంటే వాళ్ళ సైకాలజీ మేము అబ్జర్వ్ చేస్తాం. నాకేమనిపించింది అంటే మేడం, మనం డ్రాఫ్ట్ లో పెట్టినవన్నిట్లో మనం నిజంగా ట్రూ ఇంట్రెస్ట్ తీసుకొని మనం చేసామా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ కంటే మనము ఏ రీజనింగ్ తో మనం ఆన్సర్ చేస్తున్నాం అనేది ఎక్కువ టెస్ట్ చేసినట్టు అనిపించింది. మన ఎలిటికల్ స్కిల్స్ అక్కడ మనం ఏ లాజిక్ తో మనం దాన్ని చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మనం ఒక లాజిక్ పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు దే ఆర్ కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్ అది జరగకుండే. శుక్లా సార్ బోర్డు లో ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే దే యూస్ టు లీవ్ ఇట్ దేర్. భరత్, ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తారు, కానీ నీ అంత సైకాలజీ తెలిసిన వాళ్ళు వెళ్ళటం చాలా రేర్ అని నాకు తెలుసు. సో నువ్వు కనుక బోర్డుని అనలైజ్ చేయగలిగితే మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుందని. సో వాళ్ళు మన దగ్గర నుంచి ఏం టెస్ట్ చేస్తున్నారు నీకు ఇంకొంచెం బెటర్గా అర్థం అవుతుందని అనిపిస్తుంది. సో లాజిక్, రీజనింగ్, ఇంకొకటి ఏంటంటే మేడం స్పాంటేనిటీ, కన్సిస్టెన్సీ. వాళ్ళు ఫస్ట్ నుంచే ఫిక్స్ అయిపోయారు మేడం, ఇప్పుడు ఇతను డ్రిల్ చేయాలి, మేడం కొంచెం సాఫ్ట్ గా వెళ్ళాలి, లేదంటే ఎలాగా దే హావ్ చూసెన్ దేర్ గోల్స్. బోర్డ్ లో సైకాలజిస్టులు ఉంటారు, మా అప్పటి నుంచి ఉంది, ఉంటారు అంటారు, కానీ యూపీఎస్సీ ఎప్పుడు అది అనౌన్స్ చేయదు బయటికి.
మనం కూడా అనుకుంటాం ఆ సైడ్ లో పక్కన కూర్చున్నాడు, నన్ను చేతులు చూస్తున్నాడు, కాల్ చూస్తున్నాడు, చేతులు ఎలుగుతున్నాయో లేదో చూస్తున్నాడు, సో ఆయన సైకాలజిస్ట్ అని మనం ప్రెజ్యూమ్ చేసుకుంటుంటాం. బోర్డులో సైకాలజిస్ట్ ఉన్నారా మీ బోర్డులో? నేను లాస్ట్ టైం నాకు పాజిటివ్ సైకాలజీ అని మేడం క్వశ్చన్ అడిగారు. అది జనరల్ గా సైకాలజీ స్ట్రీమ్ లో లేని వాళ్ళకి పాజిటివ్ సైకాలజీ తెలియడం అనేది చాలా రేర్. అది నేను ఎప్పుడో నా కాలేజ్ టైంలో కోర్స్ చేశాను సైకాలజీ. అది మేడం తెలియడం అంటే ఐ ఫెల్ట్ దట్ షీ వాస్ ఫ్రమ్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్. ఈసారి కూడా కొన్ని క్వశ్చన్స్ మనం చూస్తే బైపోలార్ డిజార్డర్ లాంటివి, అది అంత సింపుల్ గా స్కిజోఫ్రెనియా వాటి డిఫరెన్సెస్ చెప్పడం అలాంటి క్వశ్చన్స్ అడగడం అంటే definitely they have some knowledge about psychology, if not they are from psychology background. Right. సార్ సుధీర్ కక్కర్ తెలియడం కూడా నేను ఐ వాజ్ వెరీ సుధీర్ కక్కర్. సుధీర్ కక్కర్ అంటే నాకు తెలుసు, అంటే చదువుకుంటాను కాబట్టి తెలుసు. ఈవెన్ సైకాలజీ ఆప్షనల్ వాళ్ళకి కూడా చాలా తక్కువ మంది తెలుసు. అండ్ రాసిన ఇన్ని బుక్స్ ఇవన్నీ పాసిబుల్లీ దే హ్యావ్ వాస్ట్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ ఏరియాస్. అట్ ద సేమ్ టైమ్ దే మేడ్ బి ఫ్రమ్ సైకాలజీ. భరత్, యు ఆర్ మోర్ మెచ్యూర్డ్ అండ్ ఇవాల్వ్డ్. ఓకే, అది నా జడ్జ్మెంట్. నువ్వు దాన్ని తినే చేయద్దు ప్రస్తుతం. సో నీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు నేను ఇలా మౌల్డ్ చేసిన ఇన్సిడెంట్స్ కానీ ఇన్స్టెన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే భరత్కి ఇది చేంజింగ్ పాయింట్, ఇది ఒక భరత్ లైఫ్లో ఇది ఒక చేంజింగ్ మూమెంట్, వాటర్ షెడ్ మూమెంట్, సంథింగ్ అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? గుడ్ మూమెంట్స్ ఆర్ బ్యాడ్ మూమెంట్స్, నీ పర్సనాలిటీ మౌల్డ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నాకైతే మనం చైల్డ్హుడ్ నుంచి మన ఇంజనీరింగ్ స్టార్ట్ అంటే ఇంకా ఐఐటి జేఈ ర్యాంక్ వచ్చేసినంత వరకు అది కేక్ వాక్ లైఫ్లో. ఎందుకంటే టీచర్స్ అందరికీ నేను ఫేవరెట్ స్టూడెంట్. నా కోసం నేను లేట్గా వస్తే క్లాస్ ఆపిన టీచర్స్ కూడా ఉన్నారు. ఒక 10 minutes వాడు వస్తాడు వెయిట్ చేద్దాం అనేసి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎప్పుడైతే ఇంజనీరింగ్కి వెళ్ళానో నేను ఒక స్మాల్ ఫిష్ ఇన్ బిగ్ పాండ్ లాగా అయిపోయింది. ముందు ఒక బిగ్ ఫిష్ ఇన్ స్మాల్ పాండ్. మా కడపలో చిన్న స్కూల్స్ లో వాటన్నిటిలో నేనే టాపర్ గా ఉండేవాడిని. తర్వాత నా స్పెషాలిటీ అంతా కూడా ఐఐటి ఖరగ్పూర్లో అందరూ దే ఆర్ ఆల్ టాపర్స్ ఇన్ దేర్ ఓన్ బ్యాక్గ్రౌండ్స్. సో అక్కడ నాకు ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ జోల్డ్, ఓకే వరల్డ్ ఈస్ వెరీ బిగర్, నేను మా కడపలో ఉన్నట్టు కాదు. అక్కడ ఐ ఫెల్ట్ దట్ ఐ నీడ్ టు సర్వైవ్ దేర్, ఐ నీడ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు గెట్ ఇన్ దేర్ అన్నట్టు అనిపించింది. అది నా ఫస్ట్ మేజర్ మూమెంట్. తర్వాత అనిపించింది 2020 నాకు సీసాట్ లో 0.17 మార్క్స్ తో నాకు సీసాట్ లో పోయింది. ఫస్ట్ పేపర్ లో ఐ గాట్ ఎక్సీడింగ్లీ వెల్ మార్క్స్, కట్ ఆఫ్ అంటే చాలా ఎక్కువ మార్క్స్. సో అప్పుడు నాకు లైఫ్ లో అనిపించింది ఏంటంటే దేర్ ఇస్ సమ్ ఫోర్స్ దట్ ఈస్ యాక్టింగ్ అగైన్స్ట్. ఐఐటి చదివి చాలా మందివే కాదు అనేది నిన్ను డిమీన్ చేయడం కాదు. ఈవెన్ ఐఐటిఎన్స్ ఒక్కోసారి క్వాలిఫైయింగ్ పేపర్ సీసాట్ లో పోతుంది. రీజన్ ఏంటంటావు? ఇప్పుడు రీజన్ వేరు మేడం. నాకు ఆ రోజు జరిగిన రీజన్ ఏంటంటే ఫస్ట్ పేపర్ లో నేను నెంబర్ సరిగ్గా వేసానా లేదా అని నాకు ఒక సెల్ఫ్ డౌట్ వచ్చింది. రోల్ నెంబర్ లో అది సీసాట్ పేపర్ లో బ్రెయిన్ లో అది అయిపోయింది. నేనేంటంటే ఆ టెన్షన్ తో నేను ఎందుకు మన రీడింగ్ కాంప్రహెన్షన్ పెడితే నేను అంత సరిగ్గా అనలైజ్ చేయలేనేమో, మ్యాథ్స్ చేసుకుందాం అనేసి ఓన్లీ మ్యాథ్స్ చేశాను. నేను 33 పెడితే 28 కరెక్ట్ అవ్వాలి, 27 కరెక్ట్ అయ్యాను. అక్కడతో 0.17 తో పోవడం అనే దాంట్లో నేను ఇంకా డివాస్టేట్ అయిపోయాను అనమాట. అసలు ఇంకా నాకు నెక్స్ట్ ఇయర్ రాయాలంటే కూడా భయం వేసింది. అప్పుడు మై ఫ్రెండ్స్ సపోర్టెడ్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మార్క్స్ అనేవి ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి ఎలా వెళ్ళాలి, ఈవెన్ జిఎస్ ఫస్ట్ పేపర్ లో కూడా. సో అప్పటి నుంచి కాన్ఫిడెంట్ గా లాస్ట్ 3 ప్రిలిమ్స్ లో నాకు చాలా కంఫర్టబుల్ గా. నా ఫ్రెండ్ చైతన్య ఇస్ మై 2011 నుంచి మేము ఇద్దరం సేమ్ కాలేజ్. తను సివిల్స్ రాశాడు మేడం, ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతున్నాడు. తను నేను ఆల్మోస్ట్ ఒక 11-12 years నుంచి ఫ్రెండ్స్. గుడ్ కదా. అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మేడం డెఫినెట్లీ వాళ్ళు వెళ్ళిన పార్ట్ మనకి చూపిస్తే విల్ బి వెరీ కంఫర్టబుల్. బట్ అది షేర్ చేసుకోవట్లేదు ఎక్కువ మంది. నేను చూస్తాను దాంట్లో ఎక్కువగా టాపర్స్ వీళ్ళు కొంత వాళ్ళకి సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఫ్రెండ్సే ఉంటారు. సో డెఫినెట్లీ వాళ్ళు ఎక్కువ షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. బట్ మీలాంటి వాళ్ళు వాళ్ళని క్వశ్చన్స్ అడిగి మేము మా యూట్యూబ్ లో అలాంటివి చూస్తుంటే దెన్ వీ గెట్ టు నో దట్ ఓకే దిస్ ఈస్ ద స్ట్రాటజీ, మనం నేర్చుకోవచ్చు అనేది. Definitely they have to write more blogs. Right. Bharat, so by all probability, ఈసారి you are going to be in all India service. Okay? Thanks. అయితే సో సర్వీస్ వస్తుంది, 1 or 2 days మనం హ్యాపీగా ఉంటాం. ఎంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నా హ్యాపీనెస్ ఇస్ హ్యాపీనెస్. అయితే ఆ తర్వాత నీ కెరీర్ సివిల్ సర్వీసెస్ లో డౌన్ ద లైన్ 5 years 10 years ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఎలా విజువలైజ్ చేసుకుంటున్నావు?
డెఫినెట్లీ నా హ్యాపీనెస్ ఎట్లుంటుందంటే మేడం, ఇన్ కేస్ నేను ఐఏఎస్ వచ్చినా కానీ బట్ ఆల్ ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ చేంజ్. ఒక వేరే అదే సాధారణ ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటే కూడా అది ఇట్ మే నాట్ గివ్ మీ యాజ్ మచ్ హ్యాపీనెస్ ఐ కాంప్లైంట్. సో డెఫినెట్లీ నేను ఒక మోర్ యాక్సెసిబుల్, రెస్పాన్సివ్ సివిల్ సర్వెంట్గా ఉండి ప్రజలకు దగ్గరగా ఉంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఎడ్యుకేషన్, హెల్త్, ఈ రెండిట్లో ఇఫ్ ఐ కెన్ మేక్ ది ఇండియన్ సొసైటీ ఏదైతే నాకున్న పరిధిలో ఇఫ్ ఐ మేక్ ఇట్ మోర్ ఈక్విటబుల్. ఆల్రెడీ యు ఆర్ ఫ్రమ్ కడప, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంత స్కోప్ ఉందని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చెప్పినంత చేంజ్ తీసుకురావడానికి? డెఫినెట్లీ ఉంది మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ లో కూడా ఎకనమిక్ అడ్వైజర్స్, ఈవెన్ మన ఏపీ గవర్నమెంట్ లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో కూడా అడ్వైజర్ ఆకునూరు మురళీ సార్ అనే ఆయన హీ హాజ్ మేడ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ అండ్ కాంట్రిబ్యూషన్స్. అట్లా నాకు తెలిసినంత వరకు దేర్ ఆర్ ఆపర్చునిటీస్ అవుట్ దేర్. ఇట్ ఈస్ అస్ టు టేక్ అప్ దోస్ ఆపర్చునిటీస్ అండ్ గో ఫార్వర్డ్. అది నా అభిప్రాయం. So you are going to dedicate this success to your father? Ma'am, I want to dedicate it to everyone who helped me. Definitely my father is a priority. First priority. Definitely. Okay. Hope అంటే మీ మదర్ విషెస్ బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి. అండ్ వెరీ సూన్ we are going to see you as an IAS officer. మీ బ్లెస్సింగ్స్ డెఫినెట్లీ. నా బ్లెస్సింగ్స్, నా ప్రేయర్స్ ఎప్పుడు నీకు ఉంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.